नमो रुद्रेभ्यो रुद्रेभ्यो नमश्च नमो वृक्षेभ्यः नमो वृक्षेभ्यो वृक्षेभ्यो नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो हरिकेशेभ्यो वृक्षेभ्यो नमो नमः वृक्षेभ्यो हरिकेशेभ्यः वृक्षेभ्यो हरिकेशेभ्यो हरिकेशेभ्यो वृक्षेभ्यो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमो नमो हरिकेशेभ्यो वृक्षेभ्यो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमः हरिकेशेभ्यो नमो नमो हरिकेशेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय ताराय नमो हरिकेशेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय हरिकेशेभ्य इति हरिकेशेभ्यः नमस्ताराय ताराय नमो नमस्ताराय नमो नमस्ताराय नमो नमस्ताराय नमः ताराय नमो नमस्ताराय ताराय नमः शम्भवे नमस्ताराय ताराय नमः शम्भवे नमः शम्भवे शम्भवे नमो नमः शम्भवे च शम्भवे नमो नमः शम्भवे च शम्भवे च शम्भवे शम्भवे च मयो भवे मयो भवे च शम्भवे शम्भवे च मयो भवे शम्भव इति शम्भवे मयो भवे मयो भवे च 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 मयो भवे मयो भवे च नमो नमश्च मयो भवे च नमः मयो भव इति मयः भवे नमो नमश्च नमः शङ्कराय शङ्कराय नमश्च नमः शङ्कराय नमः शङ्कराय शङ्कराय नमो नमः शङ्कराय च शङ्कराय नमो नमः शङ्कराय च शङ्कराय च शङ्कराय शङ्कराय च मयस्कराय मयस्कराय च शङ्कराय शङ्कराय च मयस्कराय शङ्करायेति शङ्कराय मयस्कराय मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय च मयस्कराय मयस्कराय च नमो नमश्च मयस्कराय मयस्कराय च नमः मयस्करायेति मयः कराय नमो नमश्च नमः शिवाय शिवाय नमश्च नमः शिवाय नमः शिवाय शिवाय नमो नमः शिवाय च शिवाय नमो नमः शिवाय च शिवाय शिवाय च शिवतराय शिवतराय च शिवाय शिवाय च शिवतराय 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 च शिवतराय च शिवतराय च शिवतराय च शिवतराय च शिवतराय शिवतराय च नमो नमश्च शिवतराय शिवतराय च नमः शिवतरायेति शिवतराय नमो नमश्च नमस्तेऽर्थ्याय तीर्थ्याय नमश्च नमस्तेऽर्थ्याय ते इमान् जनतागुं सङ्गृह्णानीति द्वादशारत्रीदशना भवति संवत्सरः संवत्सरमेवावरुन्धे भवते ऊर्ध्वैमुञ्जाः ऊर्ध्वमेवावरुन्धे चित्रानक्षत्रम् भवति एतत् कर्म अश्वमेधस्समृद्ध्यै ఇప్పటిదాకా స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి ఘన స్వస్తి అనేది జరిగింది. ఈ భరతభూమి వేదభూమి. ఈ ప్రపంచం సృష్టి దేన్ని ఆధారంగా చేసుకొని చేశారు అంటే ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అని మనం పుష్పంలో చెప్పుకుంటూ ఉంటాం. మనం ఏదన్నా పనిచేయాలి అంటే మంత్రి గారి దగ్గరికి వెళ్తే రూల్స్ పొజిషన్ చూడండి అని రాస్తారు. ఒక ఫైల్ క్లియర్ చేయాలంటే రూల్ పొజిషన్. అట్లాగే సృష్టి చేయాలన్నా ఒక రూలు కావాలి. ఏమిటి ఆ రూల్ అంటే ఏవం వేద, వేదం పరమాత్మ స్వరూపం. అటువంటి వేదోచ్చారణతో ఆ కళ్యాణమూర్తులకి ఇప్పటిదాకా అత్యంత వైభవంగా ఆ నమ్మకంలో పరమేశ్వరుడి గురించి చెప్పబడిన నమ్మకంలో ఆ నమ్మక మంత్రాలకి ఘనత చెప్పారు. ఇంకా మనకి సరిగ్గా 3 నిమిషాల్లో జీలకర్ర బెల్లం పెట్టబోతూ ఉన్నారు. ఏమిటి ఈ జీలకర్ర బెల్లం? ముహూర్తం అంటే చాలా పనులు చేయొచ్చు కదా, ఈ మధ్య కొత్తగా కట్ చేస్తూ ఉంటారు, లేకపోతే దీపాలు ఆర్పుతారు. మన సంప్రదాయంలో కటింగులు ఆర్పటాలు లేవు. మన సంప్రదాయంలో అంతా వృద్ధి చేయటమే. ఆ జీలకర్ర బెల్లం పెట్టాము అంటే, ఆ శిరస్సు మీద పెట్టాము అంటే అక్కడ మనిషికి సహస్రార చక్రం, ఈ చక్రం నుంచే అన్నీ పనిచేస్తూ ఉంటాయి. శరీరంలో ఈగవాల్తే దులపాలి అని ఈ చక్రమే చెప్తుంది.
పలకరించాలి అంటే నోరు సంబంధించిన యంత్రాన్ని ఈ చక్రం ఎలర్ట్ చేస్తుంది. ఆ చక్రాన్ని ఎప్పుడైతే ఆ వధూవరులు పరస్పరం ఆ జీలకర్ర బెల్లం తొందరగా కలిసిపోతాయి. దాంట్లో గొప్పతనం ఏంటంటే ఒకటి చాలా పదార్థం, మరొకటి ఇంకొక రకమైన పదార్థం. కానీ ఈ రెండు ఎప్పుడు కలుస్తాయో చటక్కున అవి అతుక్కుంటాయి. అలాగా ఈ వధూవరులు కూడా అలా కలిసిపోయి మైత్రిగా అన్యోన్యంగా ఉండాలి. ఇవాళ మనం సనాతనమైనటువంటి ఈ పరంపర భారతదేశంలో చూస్తున్నాం. ఇవాళ వివాహం అవుతుంది, 6 నెలల తర్వాత ఏమైనారంటే ఏమోనండి అంటారు, తెలియకుండా ఉన్నాం. కానీ మన భరత భూమిలో రాజ్యం పోయిన పదవీచ్యుతుడైన సీతమ్మ ఆ రాముడితో కలిసి అడవికి వెళ్ళిందే కానీ రాజ్యం పోయిందికి దాని భర్తని వదిలిపెట్టదా. అటువంటి భారతదేశంలో మనం ఎంతో జన్మల పుణ్యం చేసుకుంటేనే ఇక్కడ పుడతాం. అటువంటి పుట్టడమే కాదయ్యా, ఈ కళ్యాణం చూస్తున్నాం. ఇంత శ్రద్ధగా, ఇంత భక్తిగా, ఇంతసేపు మీరు ఇక్కడ కూర్చొని కళ్యాణం చూశారు. కొన్ని వేల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకున్నారు ఈ మంత్రాలన్నీ వింటూ. ఇవన్నీ ఆయన రాసుకుంటున్నాడు పరమాత్మ. మీకు చాలా మంచి శుభం జరుగుతుంది. ఇక సుముహూర్తం ఒకటే 1 నిమిషం ఉన్నది. ఇప్పుడు సుముహూర్తం జరుగుతుంది. స్వామికి అయ్యవారికి జీలకర్ర బెల్లం పెట్టబోతూ ఉన్నారు. చక్కగా అందరూ చూసుకొని నమస్కారం చేసుకోండి. బాజా గట్టి మేళం. ఓం సానో దేవి సహవాసమయచ్చతు ఆత్మాహర్షమంతనభూ ధ్రువశిష్టావిరాజయే విశస్త్రా సర్వాంఛందో మాత్రద్రాశ్రమధిభ్రజతు ధ్రువాద్యోర్ధ్రువాపృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతాని ధ్రువో నాచ పర్వత ఇవా విజాగరిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠా ఇహ రాష్ట్రముధారయ అభిదుష్టమృగన్యతః అధరే సర్దు శత్రవః అపహైవ వృత్రాదిష్ఠా అపహం క్షేత్రాణి సంజయన్ ఇంద్రేణ మదీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతి ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువో ధ్రువం తస్మై దేవాధిప్రవన్న అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్త శుభముహూర్తోస్తు రాజా. సూర్యాదీనానవానాం గ్రహాణాం ఆనుకూల్య రాజా. ఫలసిద్ధిరస్తు. మాంగళ్య పూజ, మాంగళ్య ధారణం మాంగళ్య ధారణ జరగబోతుంది అమ్మవారికి. ఘోర అందరూ చక్షుర చెప్పుకోండి. విఘ్నేన సర్వమంగళ సర్వమంగళ మాంగళ్యే మాంగళ్యే శివే సర్వార్థ సాధికే సర్వార్థ సాధికే శరణ్యే శరణ్యే త్ర్యంబకే దేవి త్ర్యంబకే దేవి నారాయణి నారాయణి నమోస్తుతే. నమోస్తుతే. సమస్త భక్తులకి కూడాను సమస్త మంగళాలు కలగాలి. అమ్మవారి యొక్క ఆ మాంగళ్య ధారణ చూడటం మన యొక్క కన్నులు చేసుకున్న పుణ్యం. అమ్మవారికి 1000 నామాలు రాశారు మహర్షులు. అమ్మా నీకు ఏ నామం ఇష్టమో అన్నట్టు స్వామి కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధరా. నాయనా మీరు ఎన్ని ఆభరణాలు రాని, ఎన్ని ఇవ్వని, నా కామేశ్వరుడు పరమేశ్వరుడు మాంగళ్య ధారణ చేసుకున్న ఈ కంఠం ఏదైతే ఉందో ఆ మాంగళ్యంతో శోభిస్తపడు ఏదైతే ఉందో చాలా అత్యంత ఇష్టం చెప్పాడు. అటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనమగామిని యస్యాం హిరణ్యం విందేయంగామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినార ప్రబోధిని శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషతాం తాం సోస్యాం హిరణ్యప్రాకారమార్ద్రాజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మేస్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం
చంద్రాం ప్రభాసాం యజనాజ్వలంతి శ్రియంలోకే దేవదుష్టాముదారాం తాం పద్మీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధబిల్వః తస్య ఫలాని తపసానుగంధు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీ ఉపయుమాం దేవసఖః కీర్తిశ్చమయనాథాత్ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిరథే నరామునే జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అహోనిమలవృద్ధించ సర్వాణిర్నునమే గృహాయ గంధద్వారాదురాధర్షాన్నిర్యోష్టాంగరీషిణీ ఈశ్వరీ సర్వభూతానాందార్యో వహ్మయే శ్రియం మనసః కామమాగూరిం మానసత్యవయేమయే పశూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రయదాయకః ఓం మాంగళ్యం తందురాధేనా లోకరక్షణ హేతునా కంఠే భద్రామి సుభగే త్వజీవ శరదాం శతౌ మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యాదీనా నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. అక్కడ కూర్చో. అమ్మవారికి అయ్యవారికి ప్రజాపతి స్త్రియాంగశః పుష్కయోరదధాత్సవం తస్యాగ్నే భాజయేహమా మోదః ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితస్తపః శ్రుత్వేవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాచः సత్యమశీమహి పశూనాగోరూపమన్నస్య యశశ్రీశ్రయతాం మయే యథాహమస్య అదృపగ్గు స్త్రియై పుమానో యథా స్త్రీ ద్రుప్యతి పుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య ద్రవ్యాణి యజ్ఞస్య కామ్యః ప్రియః దామేత్యగ్నిర్వదతి తథేతి వాయురాహతతో హంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యం సత్యమామతి సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా. అయ్యా చైర్మన్ గారు మీరు వెళ్ళి సగౌరవంగా మంత్రి గారిని తీసుకురావాల్సిందిగా కోరుచున్నాము. పోలీసు వారు ఇప్పుడు చాలా మంత్రివర్యులు మహారాజశ్రీ పొన్నం ప్రభాకర్ గారు, మున్సిపల్ సెక్రటరీ గారు శైలజారామయ్య గారు, శ్రీ దైవజ్ఞ శర్మ గారు, ఇలా మన కోట నీలిమ గారు అందరూ ఒకరుగా వచ్చి ఒక్కొక్కరుగా స్వామివారికి అక్షతారోపణ చేయవలసిందిగా ప్రార్థన. హలో